అగ్రవర్ణాల ఆధిపత్యపు దురహంకారానికి అంతే లేదు. గురువు తనకు తాను విద్య నేర్పడానికి అంగీకరించినప్పటికీ ఏకలవ్యుడు సొంతంగా ఆ విద్యను నేర్చుకుంటే మా శూద్రజాతి నైపుణ్యాన్ని చూసి ఓర్వలేక ఆ బ్రాహ్మణ గురువు ఏకంగా ఆ విలుకాడి బొటనవేలును నరికేశాడు. ఇదే కదా మనకు చిన్నప్పటి నుంచి ఏకలవ్యుడి కథ చెప్తున్న తీరు. మనకు ఉన్న గ్రంథాలు అనేకం, అవి కూడా ఉద్గ్రంథాలు. ఏ గ్రంథాన్ని ఎవరూ పూర్తిగా చదవలేం. ఆ కథను ఎవరు సూక్ష్మంగా చేసి చెప్పినా అదే నిజము అనుకుంటాము. ఈ దరిద్రులు అన్ని రంగాలలోనూ పీఠం వేసేశారు. ద్రోణాచార్యుల వారు అసలు ఏకలవ్యుడికి విద్య నేర్పను అన్నారా? ఒకవేళ అంటే ఎందుకు అన్నారు? ఆయన అతడి బొటనవేలును నరికించాడా? నరికించి ఉంటే ఎందుకు నరిపించాడు? ఇవన్నీ కూడా ఈ వర్ణము లేదా కులము అన్న దానికి అతికించేసి పెంట చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు చాలామంది వెధవలు. మనకు తెలీదు, మన సినిమాల్లోనూ స్కూల్లో టీచర్లు చెప్పే పాఠాలు ఇట్టాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా ప్రేరేపించబడ్డారు కాబట్టి. ద్రోణాచార్యుడు ఒక కష్టతరమైన జీవితము నుంచి బయటపడి కృపాచార్యుడి దగ్గరికి వచ్చి మొత్తానికి కురువంశములో విద్య గురువుగా, అస్త్రశస్త్ర విద్య గురువుగా నియమించబడినవాడు. ఈయన అస్త్రశాస్త్ర ప్రావీణ్యాన్ని తెలుసుకుని వివిధ దేశ రాజులు కూడా వచ్చి అడిగితే ఆయన నేను భీష్మాచార్యులకి మాటిచ్చాను, నేను వారి రాజ్యములో వారి వంశస్థులకి తప్ప ఇంకెవ్వరికి విద్య నేర్పించలేను, ఇది నేను భీష్మాచార్యులకు ఇచ్చినటువంటి మాట అని తిరస్కరిస్తాడు. ఇది పాయింట్ 1. ఏకలవ్యుడే కాదు, ఏ రాజపుత్రులకి నేర్పించడు. అదండి ఆయనకు అక్కడ టీచర్గా ఉద్యోగం ఇచ్చిన భీష్మాచార్యుడికి ఆయన ఇచ్చిన ఎఫిడవిట్. కురువంశస్థులకు తప్ప వేరొక్కరికి నేను విద్యను నేర్పను అని మాటిచ్చాడు. అటువంటిప్పుడు ఎవరికైనా ఆయన రెండో వారికి విద్య ఎలా నేర్పుతాడు? నేర్పలేడు. అదే జరిగింది ఈ ఏకలవ్యుడి విషయంలో కూడా. అదేదో అతని కులాన్ని చూసి అతన్ని తిరస్కరించాడు అని మన వాళ్ళు కథలు అల్లుతారు, మనల్ని నమ్మిస్తారు కూడాను. వీళ్ళకి తెలీదు, ఏమి ఏదో చూసేసి మాట్లాడుతున్నారు, లేదా తెలిసి కూడా దాచిపెట్టి అబద్ధము మాట్లాడుతున్నారు. ఈ ఏకలవ్యుడి తండ్రి పేరు హిరణ్యధనుషుడు. ఇతడు నిషాధ రాజు. ఇక్కడ నిమ్న కులాలు అవన్నీ పనికిరావు. రాజకుమారుడు, ఏకలవ్యుడు రాజకుమారుడు. ఇది ఇష్టమున్నా లేకపోయినా ఇది నిజము. నిషాదరాజు అయినటువంటి హిరణ్యధనుషుడి పుత్రుడు. అతను ఇది విని వచ్చి అడుగుతాడు, అయ్యా నాకు నేర్పించు అని. అప్పుడు కూడా ద్రోణుడు ఇదే మాట మాట్లాడతాడు. ఏమని అంటే, నేను భీష్మాచార్యులకి మాట ఇచ్చి ఉన్నాను, ఆయన కురు వంశానికి తప్ప ఎవ్వరికి విద్య నేర్పించకూడదు ఆయన రాజ్యములో ఉండగా అన్నాడు, కాబట్టి నేను ఎవరికి నేర్పించలేను. అయినా సరే నువ్వు నా శిష్యుడవే, నువ్వు స్వగృహానికి వెళ్ళి అస్త్ర విద్యలలో నీ ప్రావీణ్యాన్ని నేర్చుకుంటూ ఉండు అని ఆశీర్వదిస్తాడు. సంస్కృత శ్లోకముతో సహా చెప్పగలను. ఏకలవ్యత్వం మమ శిష్యోసి స్వగృహే ఏవ అస్త్రవిదాం శిక్షస్వ. ఓ ఏకలవ్య, త్వం మమ శిష్యోసి, నువ్వు నా శిష్యుడివి. స్వగృహే ఏవ, నీ స్వగృహములో అస్త్ర విద్యాం శిక్షస్వ, ఈ అస్త్ర విద్యలని నేర్చుకో, నువ్వు నా శిష్యుడవే. కాబట్టి ఏకలవ్యుడు అనేవాడు నీచ వర్ణానికి చెందినవాడు కాదు. అతడు క్షత్రియుడు, ఒక రాజుగారి కొడుకు కాబట్టి క్షత్రియుడే. రాజ్యం ఎవడు చేస్తే వాడే క్షత్రియుడు. ఒక రాకుమారుడిగా చిన్నప్పటి నుంచి ధనుర్విద్య నేర్చుకునే ఉండే ఉంటాడు. అదే చెప్తున్నారు గురువుగారు ఇక్కడ. పుట్టంగానే కాదు, నిషాద రాజుగా వాళ్ళకి ధనుర్విద్య తెలిసి ఉంటుంది. దానిని ఇంకొంచెం పెంపొందించుకునేందుకు అస్త్రశస్త్రాల మీద ప్రావీణ్యము ఉంది కాబట్టి పక్క రాజులైనటువంటి వాళ్ళు కూడా సందేశాలు పంపించారు, మా పిల్లలకు కూడా అస్త్రశస్త్రాలు, బాణాలు కాదంటే వాళ్ళకి బాణాలు వేయడము వచ్చు, ఆ బాణములో దానిని అస్త్రంగా మార్చడమో శస్త్రముగా మార్చడము కోసమో ద్రోణాచార్యుడి దగ్గర శిష్యరికాన్ని అడిగితే తను రాజకుమారులను కూడా ఒప్పుకోడు. ఏకలవ్యుడు ఒకడే కాదు. ఏకలవ్యుడు ద్రోణాచార్యుడు తన గురువుగా చేసుకుని శిక్షాభ్యాసము చేశాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. చెప్పండి. అందరినీ వద్దన్నాడు, కర్ణుడికి ఎందుకు నేర్పాడండి? ఇది మంచి ప్రశ్న. మరి ఏకలవ్యుడికి కురువంశస్థుడు కాదు అని విద్య నేర్పలేదు, అటువంటిది కర్ణుడికి ఎందుకు నేర్పాడు? కర్ణుడు కురువంశస్థుడు కాదు, పైగా క్షత్రియుడు కూడా కాదు. దీనికి గురువుగారు చక్కటి సమాధానం చెప్పారు, చూద్దాం. కర్ణుడు పార్ట్ ఆఫ్ కురువంశ. ఎందుకంటే దుర్యోధనుడు ఉన్నాడు కదా. చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ ఏమని చెప్తారంటే కర్ణుని వెలివేసి అంటారు. కాదు, కర్ణుడు కురువంశము దుర్యోధనుడితో పాటు కలిసి పెరిగాడు. ఇప్పుడు ఈ రాజకుమారులు ఎప్పుడైనా అడవిలోకి వేటకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే కుక్కని పట్టుకెళ్తారు. ఎందుకంటే కుక్క స్వభావము అది ఏ దారిలోకి వచ్చిందో అదే దారి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళగలదు.
ఆవులు కానీ వేరేవి కానీ లేవు, తప్పిపోతాయి. దారి అంతా మూత్రము పోసుకుంటూ వెళ్తుంది, ఆ వాసనలు చూసుకుంటూ తిరిగి వచ్చేయగలందు కుక్కను పట్టుకెళ్తారు. లేదంటే ఒక జంతువుని వేటాడుతూ లోపలికి వెళ్ళిపోతే బయటికి రావడం తెలియదు కాబట్టి వాళ్ళు ఒక శునకాన్ని పట్టుకెళ్ళడం జరుగుతుంది. అది అరుస్తోందని చెప్పి 7 బాణాలతోటి దాని నోరుని నింపేశాడు ఏకలవ్యుడు, అరవకుండా చేశాడు. వీళ్ళందరూ ఆ కుక్క కుయ్యో ముర్రో అనుకుంటూ వీళ్ళ దగ్గరికి కుదిరితే అంటే ఒకవేళ మీరు చెప్పగా వీలుంటే వాడు కుక్కకి ఎన్ని బాణాలు కొట్టిన నోట్ల అనేది ఒకసారి చెప్పాలి సార్. 7 బాణాలు చెప్తున్నా కదా, సప్తశరాన్ అపూరయత్, 7 బాణాలని ఆ నోటిని కట్టేశాడు. అది బాధతోటి విలవిలలాడుతూ అప్పటికి ఇంకా వీళ్ళు విడిపోలేదు, కౌరవులు పాండవులు విడిపోలే, ఇంకా బాల్యంలోనే ఉన్నారు. అది ఏడ్చుకుంటూ రాజకుమారుల దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు అది చూసి ఆశ్చర్యపోయారు. ఏమిటి, కుక్కని ఆపడానికి 7 బాణాలు సంధించాలా అని, ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు చెప్తాడు, అహం నిషాధిపతే సుతః. ఇక్కడెక్కడ నేను గిరిజనుడిని, 5వ వాణ్ణి, 4వ వాణ్ణి, 3వ వాణ్ణి అని చెప్పుకోలే ఏకలవ్యుడు. అహం నిషాధిపతే సుతః, నిషాధ రాజ్యానికి రాజు అయినటువంటి కొడుకుని. ధనుర్వేదే కృత పరిశ్రమ, ధనుర్వేదములో నేను ప్రావీణ్యము సంపాదించుకుంటున్నాను. ద్రోణ శిష్యో అహం, నేను ద్రోణ శిష్యుణ్ణి అని సమాధానం ఇచ్చాడు. ఏకలవ్యుడు వాళ్ళ ఫాదర్ పేరు హిరణ్యబాహుడా హిరణ్యధనుడా సార్? హిరణ్యధనుషః, వాళ్ళ ఫాదర్ పేరు హిరణ్యధనుషుడు, నిషాద రాజు. అంటే తెలుగులో సంస్కృతంలోకి వచ్చేటప్పటికి ధనువు అని, ధనుషుడు అని ఆఖరిలో కొద్దిగా మార్పు చెందింది, కానీ హిరణ్య ధనుషుడు సంస్కృతంలో, తెలుగులో హిరణ్య ధనువు అని పిలిచి ఉండవచ్చు. తదాకర్ణ్య విస్మితాః సర్వే ప్రతినివృత్య సర్వముదంతం ద్రోణస్య గురవే దివేదయామాసు. తదాకర్ణ్య, అది విని అందరూ ఆశ్చర్యపోయి తిరిగి వచ్చి ద్రోణుడికి చెప్పారు. ద్రోణుడు ఆశ్చర్యపోయాడు, ఏమిటి, ఒక కుక్కని అరవకుండా చెయ్యడానికి 7 బాణాలు వాడా అంటే ఇతడు తనకి ఉన్నటువంటి శక్తియుక్తులను దుర్వినియోగము చేసేటువంటి రాబోవు తరములో ఇతను దుర్వినియోగము చేస్తాడు కానీ వియోగము చెయ్యడు అన్న నిర్ణయానికి ద్రోణుడు వస్తాడు. దేనికంటే మనమే చూసుకోండి, దారిలో వెళ్తుంటాం, కుక్క వస్తుంది అనుకోండి, కాలుతో ఇట్లా భయపెడతాం, లేదా ఒక రాయి దాని మీద కొట్టకపోయినా విసిరినట్టుగా చేస్తాం, లేదా ఒక కర్ర తీసుకుని భయపెట్టి పంపిస్తాం తప్ప దాని నోరుని బాణాలతోటి కుక్కేయము. అంటే అక్కడ ఏమర్థమవుతోంది, తనకున్న శక్తిని దుర్వినియోగము చేసుకున్నాడు ఎవడో. సందర్భము లేనటువంటి ఏకలవ్యుని పట్టుకురావడం అసందర్భము. కానీ అక్కడ ఎందుకు, మైండ్ సెట్ ఏమిటి, శూద్రుడు లేదా తక్కువ ఉన్నవాడు అని చెప్పుకునే ప్రయత్నము. కానీ నేను చెప్పే దాంట్లో ఏకలవ్యుడు శూద్రుడు కాదు, నిషాద రాజు. తన పరిచయం కూడా అదే చేసుకున్నాడు, అహం నిషాధిపతే సుతః. ఎట్లా అయ్యాడు చిన్నవాడు, నేను నిషాదరాజు కొడుకుని అని చెప్పుకుంటున్నాడు ఏకలవ్యుడు. అది తప్పు. సరే, మొత్తానికి ద్రోణుడు రావడం ఆశ్చర్యం విని తనకు అనుమానం వచ్చి వీడెవరో దుర్వినియోగం చేస్తున్నాడు తను నేర్చుకున్నటువంటి విద్య. ఆ విద్యతో అతడు ముందు ముందు అనేక అపభ్రంశపు కార్యాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఏకలవ్యుడు గురుదక్షిణ ఇస్తాను అన్నప్పుడు అతడి బొటనవేలిని తీసుకున్నాడు. ఏకలవ్యుడి అహంకారంతో అతడికి ఉన్న విద్య దుర్వినియోగము కాకుండా ఉండడం కోసం అతని బొటనవేలును తీసుకున్నాడు తప్ప ఏదో అర్జునుణ్ణి అతడి నుంచి రక్షించడానికో లేకపోతే అతని కులాన్ని హీనపరచడానికో ఆ పని చెయ్యలేదు. అసలు మహాభారతం గ్రంథంలో ఏమి చెప్పారో అది చెప్పకుండా ఈ దుర్మార్గుడు తమ ఎజెండాను అన్ని కథలలోనూ చొప్పించి మన బ్రెయిన్స్ పాడు చేస్తూనే ఉన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే కనుక ఈ దేశం చాలా కష్టాలలోకి వెడుతుంది. ఇటువంటి తప్పుడు కథనాలను నిరోధించేవాడు ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతాడు. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.